బైబిల్ అలా స్టార్ట్ అవుతుంది. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన వచనం చదివితే ఏమర్థమవుతుందండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినట్టు ఏమర్థమవుతుంది? దేవుడు ఉన్నాడని బైబిల్ ప్రూవ్ చేయడానికి బైబిల్ రాయబడలేదు. మరలా చిన్న మాట కాదు ఇది. బైబిల్ దేవుడు ఉన్నాడని నిరూపించడానికి రాసిన గ్రంథం కాదు. దేవుడు ఉన్నాడని బైబిల్ నిరూపించే ప్రయత్నం చేయట్లేదు. ఉన్న దేవుని యొక్క మనస్సు ఏంటో నిరూపించే ప్రయత్నం చేస్తుంది. దట్ ఈస్ బైబిల్. ఒకవేళ దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేసే ప్రయత్నాలు బైబిల్ చేస్తే బైబిల్ వేరే కోణంలో రాసేవారు. దేవుడు ఉన్నాడు పక్క, ఆ ఉన్నవానిలో ఏముందో, ఆ ఉన్నవానికి కోపం ఏంటో, ఆ ఉన్నవానికి మనస్సేంటో, ఆ ఉన్నవానికి జాలేంటో, ఆ ఉన్నవానికి ప్రేమ ఏంటో, ఇది ఎక్స్పోజ్ చేయడానికే బైబిల్ రాయబడింది. దేవుణ్ణి ప్రూవ్ చేయడానికి కాదు. ఆల్రెడీ దేవుడు ఉన్నాడు పక్క, ఆ ఉన్న దేవుని యొక్క మనస్సు ఏంటి చెప్పడానికి రాయబడింది బైబిల్.